కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో పట్నాల శ్రీనివాస్. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా అధిష్టానం తనను ఎంపిక చేస్తే పగ్గాలు చేపడతానని సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందిస్తున్నానని తెలిపారు. ప్రజాహిత సంఘాలు, అనుబంధ సంఘాలతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు. ఇటీవల రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడి పదవికి ఖాళీగా ఉందని, ఆ పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారని, ఈ రేసులో తాను కూడా ఉన్నానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే శశిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తనకు అందిస్తున్న సేవలను గుర్తించి నగర అధ్యక్షుడు పదవి ఇస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అలాగే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా ముఖ్యమంత్రి శర్మిరెడ్డి చూడాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఓకే, పడుకో. ఈరోజు ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు, స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను. అయినా సరే మేము చూసి చలించుతున్నాం. కాబట్టి మనకి చేయూతనివ్వాలని కూడా ఇక్కడికి వచ్చి మేము ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి 300 గజాలు స్థలాలని ప్రకటించింది. అలాగే 5 ఎకరాలు కూడా ఇచ్చింది. ఆవిడ హయాంలో 56 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు. ప్రజలంతా కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసే ఉన్నారు. ఓకే, బాగు చేశారు, కాదని అంటలేదు. కానీ ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులేంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళ మసులుకోగలిగ జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్నాల శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్, రాజమండ్రి.